పంట పొలాలకు 9 గంటల విద్యుత్తును అందించాలని పురుగు మందుల డబ్బాలతో ఆందోళనకు దిగారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం రైతన్నలు. గోకవరం సబ్స్టేషన్ ముందు నిరసనకు దిగి లక్షల్లో పెట్టుబడులు పెట్టామని, వెంటనే 9 గంటల విద్యుత్తును అందించకపోతే తీవ్రంగా నష్టపోతామని, ఆత్మహత్యలు చేస్తారనేమంటున్నారు అన్నదాతలు. ఏదైతే ప్రభుత్వం 9 గంటలు నిరంతర విద్యుత్ ఆపకుండా 9 గంటలు నిరంతరంగా విద్యుత్ ఇస్తానని ఉత్తర ప్రగల్భాలు పలికి దానికి అది అది ఇవ్వకుండా ఇప్పుడు మొదట 8 గంటలు చేసి ఇప్పుడు 7 గంటలు చేసి రైతుల యొక్క జీవితాలతో చెలగాటలు ఆడుకుంటూ పంటలను ఏదైతే ఉందో పంటలకి సరైన టైంలో నీరు అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దీనితో ఇక్కడ అధికారులు చెప్పే సమాధానం ఒకటి, అక్కడ ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్పే చెప్పే ప్రగల్భాలు ఒకటి పగులుతున్నాయి. దానికి ఏదైనా సరే ఈ రైతుల్ని ఉసురు పోకుండా అధికారులు మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించి 9 గంటలు ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేసి నిరంతరంగా 9 గంటలు ఆపకుండా ఇస్తాను అని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోవాలని. మొన్న జరిగిన ప్రకృతి వైపరీత్యం వల్ల మైచింగ్ తుఫాను వల్ల వరి పంట శుభ్రం నాశనం అయిపోయింది. అలాగే మొక్కజొన్న తోటలో ఏదో కొద్దిగా సేవ్ అవుతాం కదండి. మొక్కజొన్న మొత్తం పూర్తిగా మొక్కజొన్న మీద డిపెండ్ అయ్యి 25,000 రూపాయలు పన్ను ఇస్తూ మేము అందరం కౌలు చేసుకుంటున్నామండి. కౌలు రైతులు మీ అందరం కూడా ఎవరు సొంత భూమిలో ఇక్కడ వచ్చిన రైతులందరూ సుమారు 200 మంది రైతులు వచ్చాం. అందరం కూడా కౌలు చేసుకునే రైతులమే. 25,000 రూపాయలు పన్ను, 25,000 నుండి 30,000 రూపాయలు పన్ను ఇచ్చి ఎకరానికి 70,000 రూపాయలు పెట్టుబడి పెట్టి చివరి దశ రాబోతే పంట చేతి రాకుండా పోతుందని భయంతో ఈ కరెంటు వల్ల వాటర్ సరిపోక ఇక్కడికి వచ్చాం. మాకు దయచేసి 9 గంటల కరెంట్ ఇప్పిస్తారని రైతుల పక్షాన గవర్నమెంట్ అలాగే అధికారులు కూడా ఉంటారని మేము ఎంతో ఆశపడుతున్నాం. మొన్న 4 రోజుల కింద వచ్చాం. 4 రోజుల కింద వచ్చి ఇదే రకం టెంట్ వేసుకోకుంటే ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని మీ సమస్య పరిష్కారం చేస్తాం, మీరు టెంట్ తీసేయమని మాకు ఆ వేళ చెప్పారు కాబట్టి మేము ఆ వేళ లీవ్ వెళ్ళిపోయాం. ఈవేళ మళ్ళీ ఆ రైతులందరం వచ్చాం. వచ్చిన తర్వాత ఏఈ గారు ఉన్నారు. ఏఈ గారిని అడిగితే రాష్ట్రం మొత్తం 7 గంటలు ఇస్తున్నాం, మేము మా గవర్నమెంట్ పాలసీ ఇది కాబట్టి 7 గంటల కంటే మేము ఎక్కివ్వలేనని ఆయన చెప్తున్నాం. మొన్న జరిగిన ప్రకృతి వైపరీత్యం వల్ల మైచింగ్ తుఫాను వల్ల వరి పంట శుభ్రం నాశనం